హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే సాగర్ హైవేకు అతి దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో మంచి ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో అలాంటి వారి గురించి ఈరోజు సాగర్ హైవే నుంచి కేవలం 100 మీటర్ డిస్టెన్స్లో నా వెనుక కనపడుతున్న హౌజు G+1 హౌజు. కింద ఫుల్లీ ఫర్నిచర్తో ఉంటుంది. 2 BHK పోర్షన్, పైన కూడా మనకు 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. రెంటల్ ఇన్కమ్ వచ్చేసి ప్రస్తుతం 20,000 రెంటల్ వస్తుంది. ఈ ఇల్లు గురించి పూర్తి విషయాలు అందించడానికి ఇంటి ఓనర్ అయినటువంటి రవి గారు మనతో ఉన్నారు. తనతో అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదొక ప్రమోషన్ కాబట్టి రవి సార్ నంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవడం అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నెంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కాల్ సెట్ చేయకుండా ఇల్లు ఎక్కడుంది, కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు, పూర్తి విషయాలు ఓనర్ గారిని రవి గారిని అడిగి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రవి గారికి ఇల్లు గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఇల్లు యొక్క అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీ ఉంది. ఏ ఇల్లు మనం కొనాలన్నా రోడ్డు కనెక్టివిటీ చాలా అద్భుతం. మనకు అది కంపల్సరీ ఉండాల్సిందే. ఇక దాని గురించి మనం 1 బై 1 మాట్లాడుకుంటే మనకి ఇల్లుకు అతి దగ్గరలో ఏదైతే రోడ్డు చూస్తున్నారో ఇది సాగర్ హైవే. సాగర్ హైవేకు ఆనుకొని ఉన్న ఈస్ట్ సూరజ్ నగర్ కాలనీలో జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడ చేరుకోవచ్చు. అదేవిధంగా ఎల్బీ నగర్ మెట్రో నుంచి మనకు 12 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇల్లు. మనకు బిఎన్ రెడ్డి నగర్ నుంచి మనకు 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు నుంచి మనకు కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అద్భుతమైన మంచి రోడ్డు కనెక్టివిటీ కాకుండా మనకు ఎంప్లాయ్మెంట్ జోన్ అటువంటి ఆదిబట్ల TCS వచ్చేసి మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా కొంగరకాల ఉన్నటువంటి ఫాక్స్కాన్ కానీ, దానికి ఎదురుగా ఉన్న కేన్స్ కంపెనీ కానీ, కొంగరకాల ఉన్నటువంటి కలెక్టరేట్ కానీ మనకు కేవలం 15 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు చేరుకోవచ్చు. అదేవిధంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన ఇల్లు నుంచి కేవలం 21 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలా ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 ఎక్కగానే జస్ట్ 20 మినిట్స్ డ్రైవ్లో మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేరుకోవచ్చు. అద్భుతమైన రోడ్డు కనెక్ట్తో మంచి ఎంప్లాయ్మెంట్ జోన్తో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ తను సొంతంగా కట్టుకున్నటువంటి మంచి ప్రాపర్టీ మీ ముందు తీసుకొచ్చాను. అన్నగారు నమస్తే అన్న, బాగున్నారన్న? ఇక రోడ్డు కనెక్టివిటీ గురించి అయితే చాలా అద్భుతంగా చెప్పేసిన అందరికీ నేను. ఇక ఎగ్జాక్ట్లీ మన ఇల్లు ఎన్ని గజాలు ఉండేది? ఇల్లు 167 గజాలు, ఒక 160 గజాలు. ఫేసింగ్ ఏముందా? వెస్ట్ ఫేస్. ఎన్ని ఫీట్ల రోడ్ ఇది? 30 ఫీట్ల. 30 ఫీట్ల. డ్రైనేజ్ కృష్ణ వాటర్ వచ్చేసిందా? డ్రైనేజ్ ఉంది, ప్రపోజల్ కృష్ణ వాటర్ ఉంది. రెండు కూడా డ్రైనేజ్ చేస్తే సీసీ రోడ్ పడిపోతుంది. డ్రైనేజ్ చేస్తే సీసీ రోడ్ ఆల్రెడీ మొత్తం ఉంది. ఒకటే లేని ఇల్లు డైమెన్షన్స్ ఏమున్నాయి? 30 50. రోడ్ ఫేస్ 30, లోతు 50. 50. ఓకే. కింద పైన కలిసి సెఫ్ట్ ఎంత వచ్చింది? 2800 వస్తుంది. 2800. కింద 1400, పైన 1400. అసలు ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అనగా? కింద 4 ఇయర్స్ ఓల్డ్. కింద మీరు కన్స్ట్రక్షన్ చేసి 4 ఇయర్స్ అయింది. ఓకే. పైన 1 ఇయర్ కొత్తది అన్నట్టు. కొత్తది మేము ఉండడానికి కట్టుకున్నాం. మనకు కింద ఏమి ఇచ్చారు, పైన ఏమి ఇచ్చారు? ఒకసారి దాని గురించి చెప్పండి. కింద 2 BHK ఫుల్లీ ఫర్నిచర్డ్. ఫుల్లీ ఫర్నిచర్. పైన ఏ ఫర్నిచర్ ఏం లేదు. ఫర్నిచర్ లేదు. 2 BHK. 2 BHK. ఓకే. కింద ఒక కార్ పార్కింగ్ కూడా ఉంటుంది. కార్ పార్కింగ్ ఉంది, సంప్ ఉంది, బోర్ ఉంది, కృష్ణ వాటర్ ఉంది, బైక్ పార్కింగ్ ఉంది. ఓకే. ఇది మీరు ఓన్ కట్టుకున్నారా? ఓన్ మేము కట్టుకున్నాం. దగ్గర నుండి కట్టుకున్నారు. కన్స్ట్రక్షన్ విషయంలో కన్స్ట్రక్షన్ బిల్డర్ ఏం లేదు, మొత్తం మనం దగ్గర నుండి కట్టుకున్నాం. దగ్గర నుండి మీరే కట్టుకున్నారు. ప్లానింగ్ అంతా మీదే? అంతా మాదే. ఓకే సార్, చాలా బాగుంది. ఎందుకంటే ఈ రోజులల్లో ఓనర్ కన్స్ట్రక్షన్ దొరకడం అరుదు. అలాంటిది మంచి జబర్దస్త్ ప్రైమ్ లొకేషన్, 30 ఫీట్ రోడ్తోని డైమెన్షన్స్ చాలా అద్భుతమైన డైమెన్షన్స్. ఇది 30x50 అనేది చాలా మంచి డైమెన్షన్స్. అందుకే ఇల్లు ఇంత అద్భుతంగా కుదిరింది. చాలా బాగుంది అన్నగారు. దీనికి రేట్ ఎంత కోట్ చేశారు మీరు? ఇప్పుడు మొత్తం ప్రెసెంట్ అయితే చూసుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కడితే మాత్రం 1,75,00,000 ఉంటుంది సార్. ఇది 1,75,00,000 అయితే ఇప్పుడు సొంతంగా ఇప్పుడు కట్టుకుంటే. ఓకే. మీరు ఎంత కోట్ చేశారు? ఎందుకంటే కింద 4 ఇయర్స్ చేసేది మొత్తం అంటే నేను నా కన్స్ట్రక్షన్ చేసిన టైం బట్టి నుంచి ఇప్పుడు లెక్క వేసుకొని 1,59,00,000 పెట్టి. 1,59,00,000 మొత్తం ఆన్ మార్కెట్ ప్రైస్. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ కాకుండా తక్కువనే. మార్కెట్ ప్రైస్ అయితే 1,75,00,000 అవుతుంది. ఇప్పుడు కొని ఇలా కట్టుకుంటే మాత్రం 1,70,00,000 అవుతుంది. మీరు మాత్రం 1,59,00,000కే పెట్టేసాం. ఓకే. మీరు తక్కువ పెట్టారని చెప్పేసి కూడా మళ్ళీ మా కస్టమర్ గురించి అడుగుతున్నా, ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? ఇక వాళ్ళు చేసే పేమెంట్ దాన్ని బట్టి స్లైట్లీ నెగోషియబుల్. ఏదైనా కొంచెం వాళ్ళ పేమెంట్ మోడ్ని బట్టి ఉంటుంది, అంతే కదా? లోన్ ఉంది దీనిపైన. బ్యాంక్ లోన్ కూడా ఉంది. తీసుకున్నా నేను ఆల్రెడీ. లోన్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఉంది, ఒక 70 దాకా ఉంటుంది. 70 వరకు ఉంది. వరకు మా కస్టమర్ మాత్రం వాళ్ళ ప్రొఫైల్ కూడా వస్తుంది. 1,15,00,000, 1,20,00,000 వరకు వస్తుంది. ఓకే. చాలా ఫ్రెండ్స్ విన్నారు కదా. ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే తనే ఓనర్, తన పేరు రవి గారు. తన నంబర్ పైన ఇస్తాను. ఏ డౌట్ ఉన్నా అన్నగారికి ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు వచ్చినప్పుడు క్లియర్గా డాక్యుమెంట్లు కానీ
లోన్ విషయాలు కానీ ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇల్లు లోపల ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, వెస్ట్ ఫేస్ మెయిన్ గేట్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్న చూసుకోండి. మనకు లోపలికి కార్ ఈజీగా వచ్చే విధంగా మంచి అద్భుతమైన మంచి ర్యాంపుతోని మంచి రెడ్ గ్రానైట్తో అయితే మనకు ఫ్లోరింగ్ అయితే అద్భుతంగా చేయడం జరిగింది. ఈజీగా ఒక ఇన్నోవా కార్ అయితే 100% పడుతుంది. చూసుకోండి మనకి ఎంత అద్భుతంగా ఉందో. పైకి వెళ్ళడానికి మెట్లకు కూడా మంచి గ్రానైట్ ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు మెట్ల కింద ఒక ఇన్వర్టర్ పాయింట్ పెట్టుకునే విధంగా మంచి ఒక స్థలం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని చాలా అద్భుతంగా ఉంటుంది. 30x50 డైమెన్షన్స్, అద్భుతమైన మంచి డైమెన్షన్. చూసుకోండి, వీళ్ళు న్యాచురల్ టైల్స్ పెట్టుకున్నారు. యాక్చువల్గా బిల్డర్లు అయితే మామూలు ఏదో టైల్స్ పెడతారు, వీళ్ళు ఓన్ కట్టుకుంటారు కాబట్టి మనకి న్యాచురల్ టైల్స్ కూడా వాడడం జరిగింది. చూసుకోండి, ఎలివేషన్లో చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. పైన ఫాల్సింగ్ లైట్లు కూడా అన్ని రకాల చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. మనకు పిల్లర్ దిమ్మ కూడా న్యాచురల్ టైల్స్ వాడడం జరిగింది. ఇది వచ్చేసి మనకు నార్త్ అయితే చూసుకోండి, నార్త్ కూడా ఎంత విశాలమైన సెట్ బ్యాక్లు ఇవ్వడం జరిగిందో. అక్కడ మనకు ఒక 2 సంపులు బోర్ పాయింట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నార్త్ కూడా మనకు 100% వాస్తు ప్రకారంగా మనకు డోర్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఏదైతే మీరు గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నారు ఈ 2 BHK పోర్షన్, ఇది మనకు 4 years ఓల్డ్ కింద కట్టడం జరిగింది. మనకు దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ హార్డ్వేర్ కానీ క్వాలిటీగా వాడడం జరిగింది. 2 BHK పోర్షన్ లోపల ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, నేనైతే వెస్ట్ ఫేస్ శివధరం నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాను. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లోని 2 BHK పోర్షను ఫుల్లీ ఫర్నిచర్డ్తో మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. మనకి ఇల్లు డైమెన్షన్స్ చాలా బాగున్నాయి కాబట్టి చూసుకోండి, విశాలమైన హాలు. మనకు 2x2 మంచి ఆఫీస్ టైల్స్, వైట్ టైల్స్ కూడా మనకు టోటల్ ఫ్లోరింగ్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు మంచి ఫాల్సింగ్ డిజైన్లతోని చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే మనకు ఒక కామన్ బాత్రూమ్, మనకు అటాచ్డ్ బాత్రూమ్తో మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి, మనకు టీవీ పాయింట్ కూడా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మంచి ఫాల్సింగ్ డిజైన్ల లైట్లతో అద్భుతంగా ఉంది. మనకు 100% నార్త్ కూడా మనకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు చిల్లర్ బెడ్రూమ్, ఇటు మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. మన కామన్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా చూసుకోండి, ఇలా ప్లాన్ ఎంత అద్భుతంగా ఉందో. ఈజీగా మనకు 4 మెంబర్లు గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. మనకు ఇందులో తిన్న తర్వాత మనకు చేతులు కడుక్కునే విధంగా ఒక వాష్ బేసిన్ కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఇది వచ్చేసి ఏదైనా సామాన్లు పెట్టుకునే విధంగా ఒక చిన్న క్రాకరీ యూనిట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ వెంటిలేషన్ పరంగా మనకు ఒక విండో ఉంటుంది. చూసుకోండి, అప్పుడు 4 years కింద వాళ్ళు సొంతంగా ఖర్చు పెట్టుకొని చేసుకున్నారు కాబట్టి మంచి క్వాలిటీ గల మంచి కబోర్డ్స్ అయితే మంచి కలర్ కాంబినేషన్తో వాడడం జరిగింది. LU ఆకారంలో మంచి ప్లాట్ఫామ్తోని మంచి అద్భుతమైన కిచెన్ కూడా చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో ఉంటుంది. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకి ఇలా ప్లాన్ ఎంత అద్భుతంగా ఉందో. అటు బయటకు వాష్ ఏరియాకి వెళ్ళడానికి కూడా మనకు ఈస్ట్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత ప్లాన్ బాగుందో. ఇది వచ్చేసి ఒకరుండి పూజ చేసుకునే విధంగా ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ఓపెన్ కిచెన్ వల్ల ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లానింగ్తోని మంచి డైమెన్షన్స్ బాగున్నాయి. ఇలా ప్లాన్ బాగుంది కాబట్టి చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు నార్త్ కూడా ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకుంటే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్ టైల్స్తోని వాల్ టైల్స్తోని చాలా అద్భుతంగా వెస్టర్న్ కల్చర్తో మనకి ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఇది మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, దీనికి వాడిన మంచి డోర్స్, ఎక్సలెంట్ హార్డ్వేర్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఈజీగా వాళ్ళైతే 6x6 బెడ్ వేసుకున్నారు. వేసుకోగా కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి అటాచ్డ్ బాత్రూమ్తోని మంచి ఫాల్సింగ్ లైట్లతో అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మీరు చూస్తున్నారో ఈ కబోర్డ్స్ కూడా మంచి క్వాలిటీ గల కబోర్డ్స్ కూడా మంచి చేయడం జరిగింది. ప్రతి ఒక్కటి దగ్గర నుండి చేసుకున్నారు కాబట్టి చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి, బాత్రూమ్ ఎంత ఫేషియస్ ఉందో, చాలా బాగుందని చెప్పవచ్చు. ఇందులో వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ వాల్ టైల్స్ కానీ మనకు మంచి వాల్ మౌంట్ వాడి అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకు ఇందులో కూడా వెంటిలేషన్ పరంగా విండో అన్ని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. చూసుకోండి, ఇక్కడ కూడా వాష్ ఏరియాలో కూడా మనకు ఒక చిన్న సింక్ పెట్టారని చెప్పారు కదా, అక్కడ తిన్న తర్వాత ఇటు చేతులు కడుగు విధంగా ఒక సింక్ కూడా పెట్టేయడం జరిగింది. చూసారు కదా, విశాలమైనది మంచి హాలు, కిచెను, డైనింగ్ ఏరియా చాలా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మనకు నార్త్ కూడా మనకు వాస్తు ప్రకారం ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూసుకోండి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత బాగుందో. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా మంచి అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ వరకు ఒక మంచి విండోతోని చూసుకోండి, ఇక్కడ ఫాల్ సీలింగ్ అయితే అద్భుతమైన మంచి డిజైన్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మన స్టడీ మెటీరియల్ పెట్టుకునే విధంగా మనకి ఇందులో వాళ్ళ బట్టలు పెట్టుకునే విధంగా మనకు ఒక కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది. మనకు ఈస్ట్కు వెళ్ళడానికి కూడా ఇటు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. ఎలాంటి అజాగ్రత్త చేయకుండా వెంటిలేషన్కు మంచి ఇంపార్టెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు ముందే చెప్పాను కదా, మనకు వంట గదిలో నుంచి కూడా ఇటు రావచ్చు, ఇటు వాష్ ఏరియాలో వాడుకునే విధంగా, ఇటు మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా వచ్చే విధంగా 2 డోర్లు ఇవ్వడం జరిగింది. చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకు ఇది ఈశాన్యం అవుతుంది. మనకు వెస్ట్ ఫేస్లో మనకు ఉంది కాబట్టి ఇది ఈశాన్యం అవుతుంది. ఈశాన్యం
ఇక్కడ బోర్ పాయింట్ ఇవ్వడం జరిగింది. పుష్కలంగా నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక్కడ చూసుకుంటే మనకు 2 పెద్ద సంపులు ఇవ్వడం జరిగింది. 3000, 6000 కెపాసిటీ గల సంపులు ఇవ్వడం జరిగింది. మనకు మున్సిపల్ వాటర్ కూడా అవైలబుల్ ఉన్నాయి. పైన వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ కింద చూశారు కదా, ఫుల్లీ ఫర్నిష్డ్తో 2 BHK పోర్షన్ అండ్ పార్కింగ్. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోనము. ఇది మనకు కట్టి కేవలం 1 ఇయర్ మాత్రమే అవుతుంది. న్యూ కన్స్ట్రక్షన్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం కారిడార్లో ఉన్నాము. సింహద్వారం నుంచి ఉన్న ఏదైతే ఉందో కారిడార్ వచ్చేసి మనకు 6.5 ఫీట్ల మంచి బాల్కనీ ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు రెడ్ గ్రానైట్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. మనకు సెక్యూరిటీ పరంగా మంచి టప్ అండ్ వేర్ గ్లాస్తోని, జిందాల్ కంపెనీస్ రైలింగ్తోని ఇక్కడ కూడా మనకు గ్రానైట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. పైన చూసుకుంటే మంచి వుడెన్ కలర్తోని, పీవీసీ ఛానల్తోని మనకు ఫాల్సింగ్ లైట్లతో ఇవ్వడం జరిగింది. ఏదైతే పైన మీరు సింహద్వారం చూస్తారో ఇది కూడా మనకు వెస్ట్ ఫేస్లో ఉంటుంది. పైన కూడా దీనికి వాడిన చౌకోట్స్ కానీ డోర్స్ కానీ కంప్లీట్ మనకు ఇండియన్ టేక్తో వాడబడ్డాయి. మంచి ఫినిషింగ్తోని, మంచి ఎక్సలెంట్ హార్డ్వేర్ వాడి చాలా అద్భుతంగా ఉంటుంది. చూసుకోండి మనకు సైడ్లో కూడా మంచి మిర్రర్ డిజైన్తో అద్భుతంగా ఇవ్వడం జరిగింది. దీనికో ఫాల్స్ ఏదైతే ఎలివేషన్ పక్కకు ఈ టైల్స్ వస్తారో మనకు అద్భుతమైన టైల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు ఇది నార్త్ అవుతుంది. నార్త్ కూడా చూసుకొని ఎంత మంచి సెట్ బ్యాక్లు ఉన్నాయో, మంచి సెట్ బ్యాక్లతోని 100% వాస్తు ప్రకారంగా నార్త్ కూడా ఒక డోర్ ఇవ్వడం జరిగింది. లోపల 2 BHK పోర్షన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్లోని వెస్ట్ ఫేస్ సింహద్వారం చేత లోపలికి ఎంటర్ అవుతున్నాను. మనకు ఇది వచ్చేసి మనకు 2 BHK పోర్షను. ఇది కూడా మనకు 1400 SFTలో కట్టడం జరిగింది. కింద కూడా మనకు 1400, టోటల్ 2800 SFTలో మనకు కట్టడం జరిగింది. ఇప్పుడు కింద మనకు పార్కింగ్ ఇచ్చారు కాబట్టి మనకు ఇంత పెద్ద హాల్ రాలేదు. మనకు పైన పార్కింగ్ లేదు కాబట్టి మనకు చాలా విశాలమైన పెద్ద హాల్ ఉంటుంది. చూసుకోండి చాలా విశాలంగా ఉంది. ఇది మీరు సిట్అవుట్ ఏరియా లెక్క వాడుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు భవిష్యత్తులో ఇక్కడ కబోర్డ్ చేసుకుంటే మనకు పార్టేషన్ అవుతుంది. అటు హాలు ఇటు మనకు లివింగ్ రూమ్ లెక్క చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కూడా భవిష్యత్తులో టీవీ పెట్టుకున్నా కానీ అన్ని రకాల మనకు కరెంట్కి సంబంధించిన పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ పరంగా ఒక యూపీబీసీ విండో విత్ గ్రిల్స్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పైన చూసుకోండి మనకు లివింగ్ రూమ్లో ఎంత అద్భుతమైన మంచి ఫాల్సింగ్ లైట్లతోని డిజైన్లతో చాలా అద్భుతంగా ఎంత బాగుందో చూసుకోండి. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం మీకు ముందే చెప్పాను కదా, ఇది పార్టేషన్ చేసుకుంటే ఇటు మనకు హాల్ లాగా చాలా బాగుంటుంది. వీళ్ళైతే మనకు మంచి మనకు సోఫాలు కూడా వేసుకోవడం జరిగింది. ఇందులో కూడా ఒక వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా జరిగింది. ఇక్కడ కూడా మనకు చూసుకుంటే ఎంత అద్భుతమైన ఫాల్సింగ్ లైట్లతోని చాలా అందంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీకు ముందే చెప్పాను కదా, 100% వాస్తు ప్రకారంగా మనకు నార్త్ కూడా డోర్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు మాత్రం ఇక్కడ టీవీ కూడా పెట్టుకోవడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు డైనింగ్ ఏరియా అయితే ఎంత చాలా బాగుందో. ఈజీగా వాళ్ళైతే 4 మెంబర్ గల టేబుల్ అయితే తీసుకున్నారు. ఈజీగా 4 మెంబర్ టేబుల్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా వెంటిలేషన్ పరంగా ఒక విండో ఉంటుంది. ఇక్కడ కూడా ఎలాంటి అజాగ్రత్త చేయకుండా మంచి ఫాల్సింగ్ లైట్లతో అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో చూసుకోండి. మనకు ఓపెన్ కిచెన్ ఇవ్వడం వల్ల ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా చాలా అద్భుతంగా ఉంటుంది. యూ ఆకారంలో మంచి ప్లాట్ఫామ్ వాడి అన్ని రకాల భవిష్యత్తులో కబోర్డ్ చేసుకునే సరిపడిన సెల్ఫ్లతోని మంచి ఫాల్సింగ్ లైట్లతో చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ముందే చెప్పాను కదా, మనకు బయటకు వెళ్ళడానికి వాష్ ఏరియా కూడా మనకు ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఒకరుండి పూజ చేసుకునే విధంగా 2 రెక్కల డోర్తోని మంచి అద్భుతమైన మంచి వైట్ టైల్స్ వాడి చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేస్ను సింహద్వారం చేత మనకు బయటకు వెళ్తున్నది. ఇది ఈస్ట్కి వెళ్ళే డోర్. ఇది ఇక్కడ మనకు వాష్ ఏరియాకి సంబంధించిన అన్ని నల్ల పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి సెట్ బ్యాక్లు ఎంత అద్భుతంగా ఉన్నాయి. మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా మనకు బయటకు వచ్చే విధంగా ఒక డోర్ కూడా పెట్టడం జరిగింది. చుట్టుపక్కల మంచి నెంబర్ ఆఫ్ మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైన మనకు అతి దగ్గరలో శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. మనకు కేబీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. సాగర్ హైవే నుంచి మనకు బ్రాహ్మణపల్లి రోడ్ కూడా మనకు కేవలం 100 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూసుకొని ఎంత విశాలంగా ఉందో. ఈజీగా ఒక పెద్ద దివాన్ వేసుకొని 2 పిల్లలు ఉండే విధంగా అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకున్నా కానీ మంచి సరిపడిన సెల్ఫ్లతోని ఇక్కడ మన సెల్ఫ్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా చూసుకుంటే మన ఫాల్సింగ్ లైట్ల విషయాన్ని చూసుకున్నా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు ఒక అద్భుతమైన ఒక విండో ఉంటుంది. చూసుకోండి మనకు వెంటిలేషన్ పరంగా యూపీబీసీ విండో విత్ గ్రిల్స్తోని ఇచ్చారని చెప్పుకోవచ్చు. మీకు ముందే చెప్పాను కదా, మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి కూడా బయటకు వచ్చే విధంగా అన్ని రకాల చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ప్రతి ఒక్కటి క్వాలిటీ ఇవ్వడం జరిగింది. 30x50 డైమెన్షన్స్ అద్భుతమైన మంచి డైమెన్షన్స్ ఉండడమే కాకుండా వీళ్ళ ప్లాన్ కూడా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఇంత బ్రహ్మాండంగా వచ్చిందని చెప్పుకోవచ్చు. వాళ్ళు సొంతంగా దగ్గరుండి కట్టుకున్నారు కాబట్టి ప్లాన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. టోటల్ ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు
2/4 మంచి ఆఫీస్ టైల్స్, వైట్ టైల్స్ చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇటు చూసుకుంటే ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి కామన్ బాత్రూమ్ కూడా కింద ఏ విధంగా ఇచ్చారో పైన అదే విధంగా చాలా అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ టైల్స్ చూసుకున్న, వాల్ టైల్స్ చూసుకున్న చాలా అద్భుతంగా ఇచ్చారు. మనకు ఇక్కడ మీకు చెప్పాను కదా, మనకు డైనింగ్ ఏరియాలో తిన్న తర్వాత ఇక్కడ చేతులు కడుక్కునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టడం జరిగింది. దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లోనే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. చూసుకోండి వీళ్ళ మంచి డోర్ అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చూసుకోండి ఎంత మంచి డోరు, మంచి ఫ్రెష్ డోర్, చాలా అద్భుతమైన మంచి డిజైన్తో మంచి హార్డ్వేర్ అయితే చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి మనకు ఎంత బాగుందో. మనకు ఆల్రెడీ వాళ్ళు పెద్ద బెడ్ తీసుకుని, ఇది 6x6 సైజ్ ఉంటుంది. ఎందుకంటే 2 దివాన్లు ఒక దగ్గర కలిపి వేసుకున్నారు. ఇందులో కింగ్ సైజ్ బెడ్ కూడా మనకు పడుతుంది. అది వేసుకున్న చుట్టూ తిరిగే విధంగా మంచి ఫ్లోరింగ్తోని, వెంటిలేషన్ పరంగా ఒక మంచి విండోతోని, మీరు భవిష్యత్తులో కబర్ చేసుకుని సరిపడిన సెల్ఫ్లతోని, ఫాల్ సీలింగ్ అయితే అద్భుతంగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకుని చాలా బాగుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మనకు ఇందులో అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటుంది. చూసుకోండి బాత్రూమ్ కూడా ఎంత బాగుందో. మంచి కింద వాడిన ఫ్లోరింగ్ టైల్స్ కానీ, వాల్ టైల్స్ కానీ మంచి ఇండియన్ కల్చర్తోని, మంచి మనకు డైవర్టర్స్ ఇచ్చి నల్లలు కానీ, ఇందులో వాడిన కుండీలు కానీ ప్రతి ఒక్కటి క్వాలిటీకి వాడడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తారు కదా, మనకు 2 BHK పోర్షను. కింద వచ్చేసి మనకు 2 BHK పోర్షన్ విశాలమైన ఒక పెద్ద కార్ పార్కింగ్తోని, ఫుల్లీ ఫర్నిచర్తోని, పైన వచ్చేసి చూసారు కదా 2 BHK పోర్షన్ చాలా బాగుంది. టెర్రస్ పైకి వెళ్ళి చుట్టుపక్కల లొకేషన్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్ మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. మనకు ఏదైతే దూరంగా కనబడుతుందో బ్లూ కలర్ బిల్డింగు, ఆ బిల్డింగ్ ఈశాన్ హాస్పిటల్. అదే మనకు సాగర్ హైవే, అక్కడ నుంచి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో మనం ఇల్లు వరకు అయితే చేరుకోవచ్చు. చూసుకొని మనకు ఒక అందమైన హెడ్ రూమ్ కూడా కట్టేయడం జరిగింది. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ ఎంత అద్భుతంగా ఉందో. 30x50 డైమెన్షన్స్లో మంచి విశాలమైన కింద 2 BHK పోర్షన్లు, పైన 2 BHK పోర్షన్లు, చాలా అద్భుతమైన మంచి లొకేషన్లో మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. డైరెక్ట్ ఓనరు తన సొంతంగా కట్టుకున్నాడు కాబట్టి ఎలాంటి అజాగ్రత్త చేయకుండా మంచి ప్లానింగ్తోని మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. చూసుకోండి ఎలాంటి హైడ్రా ఎఫెక్ట్ లేకుండా అన్ని ఇండ్ల మధ్యలో, అపార్ట్మెంట్ మధ్యలో మంచి లొకేషన్లు, సాగర్ హైవేకు కేవలం 100 మీటర్ల డిస్టెన్స్లో మంచి లొకేషన్లో మంచి ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఫ్రెండ్స్ ఈ ఇల్లు లొకేషన్కు రావాలన్నా, దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్ ఉన్నట్టయితే పైన ఓనర్ నంబరు, రవి సార్ నంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్టయితే డాక్యుమెంట్ పరంగానే సరే, కన్స్ట్రక్షన్ పరంగానే సరే, మీకు లోన్ ఏ విధంగా వాళ్ళకు ఉంది, మీరు ఏ విధంగా తీసుకోవచ్చన్నా సరే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా రవి సార్కు ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి మరొకసారి దీని రేట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు 1,59,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. ఏ డౌట్ అయినా ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి ఇంత మంచి మంచి జెన్యున్ ఓనర్ ప్రాపర్టీస్ వెతికి మీ ముందుకు తెస్తున్నందుకు మీ నుంచి ప్రతిసారి ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ, మీ ఫ్రెండ్స్లో కానీ ఇటువంటి మంచి లొకేషన్లో మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చేసి మనకు 20,000 రెంట్ వస్తుంది. ఇలాంటి రెంటల్ ఇన్కమ్ వచ్చే విధంగా ఎవరైతే ఇల్లులు వెతుకుతున్నారో వాళ్ళకు షేర్ చేసినట్టయితే ఎంతో కొంత మేలు చేసిన వారు అవుతారు. అందుకే ఈ విషయాన్ని చెప్తున్నాను. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.